సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF, హైదరాబాద్. ప్రైజ్ ది లార్డ్. సిలువ ధ్యాన దినాల్లో మొదటి రోజు అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చాలా సంతోషం. మరి మిమ్మల్ని అందరినీ ఇంత వేకువజామున చూడడం చాలా ఆనందంగా ఉంది. దేవుడు చేసిన గొప్ప మేలు కొరకు నేను మరి దేవునికి కృతజ్ఞురాలై ఉన్నాను. గత 30 సంవత్సరాల నుండి సిలువ ధ్యానములు అనే కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తలంపు ఇది. కొందరు అడుగుతారు సిలువను ఎందుకు ధ్యానిస్తున్నారని. నాకు దానికి కావలసినంత జవాబులు పరిశుద్ధ గ్రంథం నుండి నేను చూపగలను. 1 కొరింథీ 1వ అధ్యాయంలోనే ఉంది. సిలువ శక్తి గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 23వ వచనం చూడండి. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. మేమేం ప్రకటిస్తున్నాము? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము చూసినప్పుడు సిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనంగా ఉంది. కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. 1 కొరింథీ 2వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. ఇది చాలా ఘాటైన మాట. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప దేనిని కూడా మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. ఐ డు నాట్ వాంట్ టు నో ఎనీథింగ్ అదర్ దాన్ ద క్రాస్ ఆఫ్ జీసస్. ఒక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానములను ఆ మర్మములను తెలుసుకుంటకు నాకు కలిగిందంతా నేను నష్టపరుచుకుంటున్నాను. ఆ జ్ఞానము నాకు కావాలి అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం. మీరు అందరు కూడా 40 రోజులు కూడా పాలు పొందాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏ విధంగా ఈ కార్యాన్ని ఆరంభించినారు అంటే దానికి పెద్ద చరిత్ర ఉంది. అవన్నీ నేను అప్పుడప్పుడు నాకు సమయం వచ్చినప్పుడు మీకు చెప్తాను. కంటిన్యూస్లీ రైజింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సీకింగ్ గాడ్, కమింగ్ టు ద ఫుట్ ఆఫ్ ద క్రాస్, లిస్నింగ్ టు ద విజ్డమ్ ఆఫ్ ద క్రాస్. ఒక సహవాసము, ఒక స్థలం, ఒక సమయం. చూడండి, 3 కార్యాలు కావాలి దైవ కార్యాలు జరగాలంటే. ఒక సహవాసం, ఒక సమయం, ఒక స్థలం. ఎందుకంటే పేతురు, యోహానులు కూడా సహవాసం వారిద్దరిది. ఒక స్థలానికి వెళ్తున్నారు, మందిరానికి. అది పగలు 3 గంటలకని మధ్యాహ్నం 3 గంటలకని రాస్తుంది. అక్కడ ఒక కుంటివాడు స్వస్థత పొందినాడు. అలాగూ 40 రోజులు దేవుని బిడ్డలందరూ కలిసి ఒక్క స్థలంలో, అది కూడా ఉదయకాలం వేకువ దేవుని వెతకడం, అలాగే సిలువ చెంత చేరడం,
పాటలు పాడి దేవుని ఆరాధించడం, ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని వినడం, శిలువ మర్మములను తెలుసుకోవడం. చూడండి, దీంట్లో చాలా అర్థం ఉందని, దీనివల్ల చాలా గొప్ప కార్యాలు, అద్భుతాలు జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నమ్మితే మీరు కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మరి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఈ దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు మన యొద్దకు దేవుడు వస్తాడు. మనమందరం ఉదయం దేవుని వెతుకుతున్నాం. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఉదయాన్నే వారు ఆహారం కొరకు లేవాల్సిందే. మన్నా కూర్చుకోవడానికి వారు వేకునే వెళ్ళినారండి. ఎందుకంటే కొద్దిగా సమయం దాటిపోతే మన్నా కరిగిపోయేది. దే కుడ్ నాట్ ఈట్ ద ఫుడ్ దట్స్ సెంట్ బై గాడ్. దేవుడిచ్చిన ఆహారం వారు కోల్పోయేది. కాబట్టి వారు ఉదయాన్నే వేకునే లేచి దేవుడు పరలోకం నుండి కురిపించే మన్నాను కూర్చుకున్నారండి. సమయం దాటిపోయిందంటే అది కరిగిపోయేదండి. అలాగూ మనం కూడా మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాం. అటుపిమ్మట మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నాకు దేవుడిచ్చిన గొప్ప దర్శనం ఏంటంటే ప్రజలను ఉదయకాల ఆరాధనకు నడిపించాలని. అది ఇంకా మండుతూ ఉంది ఆ దర్శనం. అంటే తప్పకుండా మనము మరి ఉదయమే దేవుణ్ణి వెతకడం ద్వారా చాలా గొప్ప దైవ ప్రసన్నత మనకు కలుగుతుంది. దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిని మనం అనుభవిస్తాం. వీఆర్ ఆనరింగ్ గాడ్ బై సీకింగ్ హిమ్ ఫస్ట్ ఇన్ ద డే. చూడండి, ఒక దినములో మొట్టమొదట నువ్వు దేవుని కొరకే నువ్వు లేస్తున్నావు, సిద్ధపడుతున్నావు, పరిగెత్తుతున్నావు, మందిరానికి వస్తున్నావు, ప్రశస్తమైన దేవుని ఆలయంకి వస్తున్నావు, అక్కడ దేవుని బిడ్డలతో కలుస్తున్నావు, దేవుని బిడ్డల సహవాసం నీకు లభిస్తుంది, చక్కని పాటలు వింటున్నావు, ఆరాధిస్తున్నావు, వాక్యము వింటున్నావు, నేర్చుకుంటున్నావు. మరి ఎంత సంతోషం అండి అది, దేవుని సన్నిధి అనుభవించడం. చూడండి, వాక్యంలో ఉంది, ఎక్కడ 2-3 నా పేరిట కూడినా నేను అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు కదా. మరి దేవుని సన్నిధి మనకున్నది. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ అమాంగ్ అస్. నమ్మితే మీరు హల్లెలూయా గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ విత్ అస్. అంటే ఇంత ప్రశస్తమైనది. నాకైతే ఎంత మరి తీవ్రత ఆత్మలు దేవుడు ఇచ్చినాడంటే తప్పకుండా అది జరుగుతుంది నా జీవితంలో. ఆ ఉదయకాల ఆ ప్రశస్తమైన గడియలకు దేవుని బిడ్డలను నడిపించాలని నేను ఎంతో తీవ్రమైన ఆసక్తి, ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ అంటే స్పిరిచువల్ డిసిప్లిన్ అని మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇట్స్ అ లెంతీ మెసేజ్, బట్ ఐ వాంట్ టు కన్సైజ్ ఇట్ అండ్ గివ్ యూ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇట్. ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ. మన జీవితాలు చూసినప్పుడు అంతా అతులాకుతలం, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అది, అలాగ జీవించడం ద్వారా మనం ఈ లోకంలో ఏమీ సాధించలేము. మరి రానున్న లోకంలో కూడా మనకున్న స్థాయి తప్పిపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మనం దైవ కార్యం చేసినప్పుడు చాలా శ్రద్ధగా చేయాలని, చాలా పట్టుదలతో చేయాలని, దేవుని వెతికేటప్పుడు కూడా చాలా ఏకాగ్రతతో చేయాలి, పరిశుద్ధంగా మరి ఆయన సన్నిధికి రావాలని. అంటే ఒక క్రమం అనేది చాలా గొప్పది. ఒక కుటుంబము చక్కగా నడవాలంటే క్రమం కావాలి. పరలోకంలో ద ఫస్ట్ డిసిప్లిన్ ఈజ్ ఆర్డర్లీనెస్. చూడండి, పరలోకంలో వెళ్ళినప్పుడు అక్కడంతా గలిబిలు ఉండదు. అక్కడ హెవెన్స్ ఫస్ట్ ఆర్డర్ ఈజ్ డిసిప్లిన్ అంట. చూడండి, డిసిప్లిన్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీస్ అంట. ఒక యుద్ధము గెలవాలంటే కూడా ఆ యొక్క సైన్యానికి పక్కా డిసిప్లిన్ ఉండాలి, లేకుంటే గెలవలేదు. అలాగే మన జీవితంలో, ఈ లోకరీతిగా ఉన్న జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా క్రమము లేకుంటే మనం ఏది సాధించలేము. నమ్ముతున్నారా మీరు? ఏది మీ చేతులు చూపెట్టండి. క్రమం అనేది చాలా గొప్ప కార్యం. అంటే మన శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచుకోవడానికి మనం డైట్ చేస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాము, వాకింగ్ చేస్తాము. మరి పురుషులైతే జిమ్కు వెళ్తారు, వారు 6 ప్యాక్ బాడీ డెవలప్ చేయాలనుకుంటారు. ఎన్నెన్ని విధాలుగా ఈ మట్టికి చేరే ఈ శరీరానికి ఎన్ని కార్యాలు చేస్తే మరి ఎన్నడూ నశించని ఆత్మ గురించి మనము ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. పౌలు భక్తుడు కూడా ఇదే మాట అంటున్నాడు. తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను
రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగు. దేవుని స్తోత్రం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అండి. కొందరు యవనస్తులు దాదాపు 40-42 వయసులోనే జిమ్ చేస్తూ ఉంటేనే ప్రాణాలు పోయినాయండి. పెద్ద పెద్ద వ్యక్తులు, వారు యాక్టర్స్, బిజినెస్ పీపుల్, మన వార్తల్లో చూస్తాం. ఇదేంటి ఎక్సర్సైజ్ చేస్తుంటే ప్రాణం పోయింది ఏంటి అంటే, శరీరము ఎంత మనం డెవలప్ చేసినా మన్నైనది ఎక్కడికి పోతుంది? మట్టికే పోతుంది. అది ఎంత అందంగా ఉన్నా, ఎంత మరి క్రమంలో, అది చాలా మంచిది. నీ జీవితంలో ఎక్సర్సైజ్ చేయడం, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం, ఇట్స్ అన్ ఎక్సలెంట్ థింగ్. ఎందుకంటే నీ జీవితంలో లేనిపోని మరి అనర్థాలకు గురి కాకుండా, రోగాలకు గురి కాకుండా నీ శరీరం చక్కబెట్టుకోవడం చాలా మంచి. శరీరము విషయము నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావు, అది కొంతమట్టుకే. నీ ఆయుస్సు ఎప్పుడు ముగిస్తుందో నీకే తెలియదు. తర్వాత నీ శరీరం ఎంత అందంగా ఉన్నా, ఎంత బలాఢ్యంగా ఉన్నా అది మట్టికే చేరుతుంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, శరీర విషయంలో మీరు చూపిన శ్రద్ధ మీరు ఆత్మ విషయంలో కూడా చూపెట్టాలి. ఎందుకంటే ఆత్మకు మరణము లేదు, ఆత్మకు నిత్య జీవం ఉన్నది కానీ మరణం లేదు కదా. కనుక శరీర సంబంధమైన సాధకము అది కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి విషయంలో వాగ్దానంతో మరి కూడినదై ఇప్పటి జీవనానికి, రాబో జీవితానికి అది అన్ని విషయంలో ప్రయోజనకరంగా ఉంటుందని పౌలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి 40 రోజులు ఒక ఆధ్యాత్మికమైన క్రమము కొరకు మరి ఇది ఇలా జరగాలని నాకు అనేక సంవత్సరాల నుండి దేవుడు ఇచ్చిన దర్శనం. అది అంటే టు మెయింటైన్ దట్ స్పిరిచువల్ డిసిప్లిన్ ఇన్ ద బిలీవర్. కొందరు అంటారు, ఎందుకు చేయాలి సిలువ, ఎందుకు ఉదయం లేవడం ఎందుకు, సిలువ గతించిపోయిన కార్యం కదా, సిలువ లేనిది పునరుద్ధానం లేదు కదా, దెర్ ఇస్ నో రిజరక్షన్ వితౌట్ ద క్రాస్. కనుక సిలువను ధ్యానించడము ప్రతి విశ్వాసికి అది ఎంతో మేలుకరమైందని మరి నేనైతే తెలియజేస్తున్నాను. 540 అని కొందరు అడుగుతారు, 40 ఎందుకని? 40 ఇస్ ఎ బిబ్లికల్ ఫిగర్. మోషే 40 దినాలు 2 పర్యాయములు ఉపవసించినాడని పరిశుద్ధ గ్రంథంలో తేట తెల్లంగా ఉంది. మరి యేసు ప్రభువే 40 రోజులు ఉపవాసం ఉన్నాడని వాక్యంలో చూస్తున్నాం. మరి యేసు ప్రభువుకు ఉపవాసము అవసరమైతే మరి మనకి ఇంకెంత అవసరం? ఉపవాసము, ప్రార్థన జోడించినప్పుడు మనం చేయలేని కార్యాలు చేయగలుగుతాం. నా ఆత్మీయ జీవితంలో అది నాకు చాలా మేలుకరమైంది, నా కుటుంబానికి అది మేలుకరమైంది. నేను చెప్తున్నాను సాక్ష్యం, దేవుని మహిమార్థం. ఇట్ వాజ్ వెరీ టఫ్ థింగ్ ఫర్ మీ టు మరి వర్క్ ఇన్ ద బ్యాంక్, టు డూ మినిస్ట్రీ అండ్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్. ఈ 3 కార్యాలు నేను 10 సంవత్సరాలు చేసినాను. అంటే ఇదొక అసాధ్యమైన కార్యం ఫర్ ఎనీ పర్సన్, కానీ ఇట్ వాజ్ పాసిబుల్ వెన్ ఐ లుక్డ్ ఎట్ ద క్రాస్. యేసు ప్రభు సిలువలో వేలాడే దృశ్యం ఎప్పుడు నాకు కనబడేది. అంతకంటే బరువు లేదు కదా నా జీవితం, అంతకంటే సహించే అవసరం లేదు కదా. ప్రభు నా కొరకు బలి అయి మరి నా నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. ఇట్టి ప్రభు యొక్క బలియాగాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అద్భుతమైన శక్తి నా జీవితంలో కలిగింది. చేయలేని కార్యాలు అంటే ఊహించని కార్యాలు చేయడానికి ఇది నాకు చాలా మరి శక్తిని నాకు అనుగ్రహించింది. అందుకే సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకందరికి అదేంటది? దేవుని శక్తి. చాలాసార్లు అనుకున్నాను నేను ఓడిపోతాను, నా వల్ల కాదు, ఏదో ఒక దాంట్లో నేను విఫలమైపోతాను, అటు బ్యాంకు, ఇటు ఇల్లు, అటు మినిస్ట్రీ, అంటే ఐ విల్ ఫెయిల్ ఇన్ వన్ థింగ్. కానీ అన్నిటి మీద దేవుడు అత్యధికమైన విజయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సహించుకోవడానికి శక్తి, ప్రేమతో కలిగి ఉండడానికి శక్తి, అందరినీ మరి తాళుకోవడానికి శక్తి. ఆ సిలువను చూసినప్పుడు నాలో ఈర్ష్య కానీ, పగ కానీ, కోపం కానీ, అసూయ కానీ ఇవేమీ లేకుండా మటుమాయమైపోయింది. అది సిలువ శ్రమలు ధ్యానించినప్పుడు మరి నేను ఐ గివ్ ఆల్ ద గ్లోరీ టు జీసస్ అండ్ హిస్ సఫరింగ్. ఎందుకంటే ధ్యానిస్తున్నప్పుడు మరి నాకు వీలు కాని కార్యాలన్నీ కూడా ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి 40 రోజులు ప్రతి దినం మీరు సిలువ వర్తమానం వింటారు. మరి ఇట్టి మంచి శిక్షణ, ఇదొక డిసిప్లిన్, ఇది ఒక క్రమమైన పద్ధతిలో మరి జనాలను మనం నడిపిస్తున్నాం. ఈ సిలువ ధ్యానాలు చేయడం ద్వారా
చూడండి, కొందరు ఉదయం 10 గంటలకు లేసే వాళ్ళు కూడా మరి చురుకుగా లేచి వారు శుచి శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసి మంచి వస్త్రం వేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు దేవుని ఆలయంకి వస్తున్నారు. ఏం వింటున్నారు? దేవుని వాక్యం వింటున్నారు. చేతులు కొట్టి మరి వారు ఆరాధిస్తున్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. సమాజంగా కూడుకొనటం ద్వారా చాలా గొప్ప దైవాశీర్వాదాలు ఉందని మనకు వాక్యంలోనే ఉంది. మీకు చూపెడతాను. మరి హెబ్రీ పత్రిక 24వ వచనంలో కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిద్దాం. అంటే సమాజంగా కూడటం మానుకోవద్దండి. మరి ఆ దినము అంటే ప్రభు దినము సమీపించట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా మీరు అలాగ చేయాలి. ప్రేమ చూపుటకు సత్కార్యం చేయటకు ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిద్దాం. నేను ఇక్కడ కూర్చున్నాను, రాగానే మరి నేను దేవుణ్ణి అడిగినాను, ప్రభువా 40 రోజులు మేము ఏ విధంగా సిలువను ధ్యానిస్తున్నామో అలాగే మరి ఒక 40 రోజులు పునరుద్ధాన శక్తిని ధ్యానించడానికి మాకు సహాయం దయచేయండి, మాకు స్థలం దయచేయండి అని ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తాడు. 40 రోజులు ఏ విధంగా సిలువను ధ్యానిస్తున్నామో అలాగే 40 రోజులు మరి పునరుద్ధానం గురించి ధ్యానించి 20 రోజులు మేము పరిశుద్ధాత్మ శక్తి గురించి కూడా ధ్యానించినాం. ఇలాగ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో నాకు తెలిసి 3 పర్యాయములు 100 రోజులు ఇలాగూ ప్రార్థనా కూడికలు, ఉపవాస కూడికలు జరిపినాం. మీకు సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంటే ఇది మనకు స్వపరీక్ష చేసుకోవడానికి మంచి సమయం, టు లుక్ విత్ ఇన్. చూడండి, చాలాసార్లు మనం మోడుబారిపోతాం, చాలా ప్రసంగాలు చేస్తాం. అంటే నన్ను కూడా నేను ఇంక్లూడ్ చేసుకొని చెప్తున్నాను, చాలా బిజీ అయిపోతాం, ఆ కార్యం ఈ కార్యం చేస్తూ ఉంటాం. మరి మనకు ఒక దగ్గర కుదుట బడి కూర్చొని దేవుని ఆలయంలో దైవ సన్నిధి, దైవశక్తి అనుభవించడానికి మంచి తరుణం కదా. అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని ఒక భక్తుడు అంటాడు. నీవు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. నీ గురి ఏంటి, నీ గమ్యం ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ప్రభు చిత్త ప్రకారం ఉన్నావా, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా పని చేస్తున్నావా, ఏదైనా పాపము నీలో ప్రవేశించి మరి నీకు దేవునికి అడ్డుగా ఉందా, దైవాశీర్వాదాలు నీ జీవితంలో ప్రవహించకుండానట్లు ఏది ఆటంకంగా ఉంది. యూ క్యాన్ డెఫినెట్లీ సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఉపవాసము ఎందుకు అని కొంతమంది అడుగుతారు. ఉపవాసం అనేది కూడా ఒక శిక్షణ, అది ఆధ్యాత్మికమైన శిక్షణ. అది చూడండి, ఎక్కువగా మనం భుజిస్తే దేవుని మర్చిపోయే ప్రమాదం ఉందని నేను కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నువ్వు కడుపు నిండిన వాడై మరి ఇచ్చిన వాడిని మర్చిపోయే ప్రమాదము. కాబట్టి మితముగా అన్ని విషయంలో మితంగా ఉండడానికి నేర్చుకోమని పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు. ఇన్ ఆల్ థింగ్స్ యు బీ, మితంగా ఉండాలి. అంటే నువ్వు ఆ యొక్క స్వభావం కలిగి ఉండాలి. అన్నిటిలో మితంగా ఉండు, మాటల్లో మితంగా ఉండు, ఆహారం తీసుకోవడంలో మితంగా ఉండు, నీ ప్రవర్తన అంతటిలో మితంగా ఉండడం చాలా గొప్పది. అది గ్రేట్ డిసిప్లిన్. మరి ఇలాగూ ఆహారానికి కొద్దిగా దూరంగా ఉండి దేవుని హత్తుకోవడం ఇది ఒక శిక్షణ. ఇట్స్ అ గ్రేట్ డిసిప్లిన్. ఇట్ హెస్ డన్ మార్వెల్స్ ఇన్ మై లైఫ్. సరే, మీరు చాలామంది ప్రశ్నిస్తారు నన్ను, మీరు ఎలా చేస్తున్నారు, ఇది మీకు ఎలా సాధ్యమైంది? మరి నేను ఇవన్నీ ఫాలో చేసినాను. గాడ్ హ్యాస్ డిసిప్లిన్ మై లైఫ్. మంచిగా చక్కగా చెక్కినాడు నా జీవితాన్ని. చూడ, ఒక పెన్సిల్ రాయాలంటే మొట్టమొదటి ఏం చేస్తారండి? ఏం చేస్తారు మీరు? చెక్కుతారు. చెక్కుతుంటే కొన్ని రాలిపోతూ ఉంటాయి. నా జీవితంలో కూడా వ్యర్థమైనవన్నీ రాలగొట్టేసినాడు దేవుడు. ఏది ఉత్తమమైంది, ఏది నాకు కావాలి, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. మరియా ఏది ఉత్తమమైందో అది ఆమె ఎన్నుకుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మేరీ చోజ్ ద బెస్ట్ అంట. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది. అవసరమైనది ఒక్కటే అంట, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. అలా చూసింగ్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ డస్ గాడ్ వాంట్ ఇన్ యువర్ లైఫ్. చూడండి, ఎన్ని పెట్టుకుంటామండి. మనకు అసలు ఈ లోకము ఎంత నింపుకోవాలో అంత నింపుకోవడానికే ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. కానీ లోకం కాదు, లోకము దాని ఆశలు గతించిపోతాయంట. జీవపు డంబము, నేత్రాశ,
లోకాశలు, శరీర ఇచ్ఛలు ఇవన్నీ గతించిపోతుందట. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్దామా? దేవుని చిత్తాన్ని మనము తప్పకుండా మరి నెరవేర్చాలంటే వి నీడ్ దట్ ఇంట్రాస్పెక్షన్. ఇంగ్లీష్లో అంటారు ఇంట్రాస్పెక్షన్. ఈరోజు నేను మాట్లాడేది ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ, స్పిరిచువల్ డిసిప్లిన్. ఈ శిలువ ధ్యానాలు నీకు ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ ఇస్తుంది కనుక తప్పకుండా ఉదయం లేవడం అలవాటైపోతుంది. భక్తులందరూ ఉదయం లేచినారండి. భక్తులందరూ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎవ్వరు మధ్యాహ్నం లేచినట్టు రాత్రంతా మేము పనిచేసినాం కాబట్టి మేము ఉదయం అంతా పండుకుంటారంటే అది ఆ భక్తి నేను నమ్మను. ఎందుకంటే నువ్వు వేకువనే వెతకాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుడు కోరుతున్నాడు. యూ హ్యావ్ టు గివ్ గాడ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వడము అది దేవునికి అంగీకారమైంది. 2 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. 2 తిమోతి 2nd chapter 5th verse. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదంట. నియమ ప్రకారం చూడండి, ఏదైనా ఒక కాంపిటీషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. ఈ జీవితంలో కూడా మనకు దేవుడు కొన్ని క్రమాలు పెట్టినాడు. ఆ క్రమ పద్ధతిలో మనము మరి పోరాడితేనే మనకు ప్రతిఫలం ఉంటుంది. ఇంకో దగ్గర 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనంలో అంటున్నాడు కదా పౌలు భక్తుడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్, వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్ అండి. నాకు అనిపిస్తుంది మరి దేవుని సేవకు పిలువబడిన వారు దేవుని ప్రణాళికలో ఉన్నారు. తల్లి గర్భంలోనే వారిని దేవుడు రూపించుకున్నాడు. ఒక గొప్ప పరిచర్య చేయడానికి వారు నిలబెట్టినప్పుడు వారు ఈ విధంగా క్రమం పాటిస్తే శారీరక విషయమైనా ఆధ్యాత్మిక విషయమైనా వారి జీవితంలో క్రమం ఉంటే వారు ఎంతగా సాధించగలరు. దెర్ ఇస్ నో లిమిట్, స్కై ఈజ్ ద లిమిట్ వెన్ దే ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. పౌలు అంటున్నాడు, పౌలు చేసినంత సేవ ఏ సేవకుడు చేయలేదు. గాలిని కొట్టినట్టు కాదు నా ప్రయత్నం, గురి లేని వానిగా నేను పరిగెత్తడం లేదు, గాలిని కొట్టినట్టు కాదు నేను పోట్లాడడం. మరి ఒకవేళ నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతున్నామో నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను, నలగగొట్టుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు శరీరాన్ని నలగొట్టడం నీకు అలవాటు. ఈ 40 రోజులు కూడా డానియల్ ఫాస్టింగ్ అని డిక్లేర్ చేసినాము. కానీ కొందరు ఒక పూట మానుతున్నారు, 2 పూటలు మానుతున్నారు. ఆ సమయాన్ని నువ్వు ప్రార్థనలో గడపాలి. ప్రార్థనా శక్తికి మించిన శక్తి లేదు. మరి మిగిలిపోయిన రేషన్ ఏదైనా ఉంటే పేదలకు పంచాలి. నువ్వు తినకుండా మిగిలిపోయింది ఎవరికి ఇవ్వాలి? పేదలకు బీదం. ఎందుకంటే ప్రభు ప్రేమ నీలో మండుతూ ఉండాలి. నో పవర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసినప్పుడు దేవుని సింహాసనాన్ని కదిలించే శక్తి నువ్వు అనుభవిస్తావు. మరి నాకు తెలిసి ఏ ఆశీర్వాదమైనా ఇహలోక సంబంధమైందా పరలోక సంబంధమైన అది సిలువ నుండే ప్రవహిస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవ్రీ బ్లెస్సింగ్ వెదర్ ఇట్ ఈస్ ఎర్త్లీ ఆర్ హెవెన్లీ ఇట్ హ్యాస్ టు ఫ్లో ఫ్రమ్ ద క్రాస్. ఆ సిలువ నుండే ప్రతి ఆశీర్వాదం మనకు లభిస్తుందని మర్చిపోదు. కాబట్టి ఆధ్యాత్మికమైన క్రమశిక్షణలో మొదటిది ప్రార్థనా శక్తి చాలా అవసరం. ఇప్పుడు నేను డీడీ కాలనీ నుండి వస్తున్నాను. మరి కారు ఎక్కినప్పటి నుండి నాతో కొంతమంది ఉన్నారు. మేము ఇక్కడ గేట్ రీచ్ అయ్యేంత వరకు ప్రార్థన చేసినాం. మీ అందరి కొరకు ప్రార్థన చేసినాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐఎమ్ సో సాటిస్ఫైడ్ బికాజ్ యూ నెవర్ వేస్టెడ్ ఎనీ టైమ్ ఇన్ వర్త్లెస్ టాకింగ్. వి ప్రేయిడ్. అది ఎంత శక్తిని ఇస్తుంది కదా. ప్రార్థనా శక్తి తప్పకుండా కావాలి. రెండవది ఉపవాసం చేయాలి. ఉపవాసం ఈజ్ ఎ డిసిప్లిన్. అది ఒక క్రమం. అది చాలామంది జీవితాల్లో వారు వారంకి ఒకరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన అని పెట్టుకుంటారు. ఆ శుక్రవారం ఏమీ తినరు, భోజనం చేయకుండా దేవునికి సన్నిధిలో ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి ఎంతమంది స్త్రీలను నేను చూసినాను, పురుషులను చూసినాను. వారి కుటుంబాలు చక్కగా కట్టబడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలంతా రక్షణ పొంది మరి పిల్లలంతా దేవుని మార్గంలో ఉండి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, చక్కని జతలు,
మరి పిల్లలను కూడా వారు చూసినారు. ఇది తప్పకుండా జరుగుతుంది మీ కుటుంబాల్లో కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఉపవాసం అన్నప్పుడు నిగ్రహ శక్తి కావాలి, నిగ్రహ శక్తి కావాలి. యూ షుడ్ హ్యావ్ డెవలప్ దట్ సెల్ఫ్ కంట్రోల్. నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదంటే నీకు ఆత్మ లేదని అర్థం. ఎందుకంటే నిగ్రహ శక్తి అనేది ఆత్మ నుండే ఉద్భవిస్తుంది. ఫలము, ప్రేమ అనే ఫలము నుండి ఇవన్నీ కూడా రుచులు కదా. నిగ్రహం, ఆశా నిగ్రహం అంటే నీవు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నథింగ్ ఈజ్ మోర్ ఆకాంక్ష నీకు లేదు, ఇంకా దేవుని కంటే నీకు వేరేది ఏమీ లేదన్నప్పుడు నీవెందుకు రుచికరమైన ఆహారాన్ని కాంక్షిస్తావు? ఫర్ యూ గాడ్ ఈజ్ టేకింగ్ ద ప్రయారిటీ, ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. ఇది శిక్షణ అన్నమాట. ఇది ఆధ్యాత్మికమైన శిక్షణ. ఇది ఈ క్రమశిక్షణలో వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. ఏ సమస్య కూడా భయపడవు. నథింగ్ క్యాన్ ఫాల్టర్ యువర్ స్టెప్స్ ఆర్ థ్రెటన్ యువర్ లైఫ్. చూడండి, నువ్వు ఉపవాసము ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో సాధ్యమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్క్ 9:29లో ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్లైనా నువ్వు ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది చూసినప్పుడు వాక్యం. చూడండి, దట్స్ ఎ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. వాక్యం, మొదట ప్రార్థన, రెండవది ఉపవాసం, మూడవది వాక్యం. వాక్యం చదువుతూ ఉండాలి. దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించేవాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. వాక్యం సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుందండి. ఎముకలకు ఆరోగ్యం, నరాలకు ఆరోగ్యం, నీ యొక్క దేవుడిచ్చిన ఈ అవయవాలన్నిటికీ ఆరోగ్యం, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బికాస్ వర్డ్ ఈజ్ ఇటర్నల్. వాక్యం నిరంతరం నిలిచి మార్పులేని దేవుని వాక్యంలో నీవు పఠిస్తూ చదువుతూ ఉన్నప్పుడు అద్భుతమైన శక్తి నువ్వు అనుభవిస్తావని నేను తెలియజేస్తున్నాను. 119వ కీర్తనలో మీరు చూస్తారు, శత్రువులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానము నీకు లభిస్తుందంట. యేసుప్రభు ఒక మాట అంటాడు కదా, మత్తయి 4:4, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకుతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు తింటేనే బ్రతుకుతావని కాదు, ఒక పూట తినకుంటే ఏదో అయిపోయిందని కాదు. యూ కెన్ లివ్, యూ కెన్ డ్వెల్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని భుజిస్తున్న కొలది మరి నీకు ఆరోగ్యం లభిస్తుంది. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. నాలుగవది, మనం ఆరాధించాలి. నేను వచ్చినప్పుడు చక్కని ఆరాధన జరుగుతుంది ఇక్కడ. ఆ తన్మయత్వంలో దేవునితో లీనమై ఆరాధించడం అంటే అది కూడా దేవునికి పూజ చేయడం అన్నమాట. యువర్ వర్షిపింగ్ గాడ్. అది కూడా మన జీవితంలో ఆధ్యాత్మికమైన క్రమశిక్షణలో భాగమై ఉన్నది. అవును, నేను చెప్తాను, చాలా సమస్యలు వస్తే నేను ఒక మూల కూర్చొని చక్కగా 7 పాటలు పాడు, నీ సమస్యలన్నీ మరి సమసిపోతాయని చెప్పి చాలామంది సాక్ష్యాలు చెప్పినారు. ఈ సాక్ష్యాలన్నీ మేము రికార్డ్ చేస్తున్నాం, పెద్ద పెద్ద బుక్స్గా తయారైంది. అంటే అవును, నేను 7 పాటలు పాడి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పర్వతం లాంటి నా సమస్య మైనం వలె కరిగిపోయింది. నమ్ముతో ఒకసారి హల్లెలూయా గట్టి చెప్పండి. హల్లెలూయా. ఆరాధించాలి. నన్ను ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అందుకే అంతరంగంలో దేవుడు ఏం కోరుతాడు? సత్యం కోరుతాడు. మర్చిపోకండి అది. కీర్తనలు 51 మరి చూడండి, ఒక్కసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 51, నీవు అంతరంగములో 6వ వచనం, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజే. వేషధారణ మానుకోవాలి 40 రోజులు. ఎవరో చూడ్డానికి కాదు మన భక్తి. దేవుని కన్నులు ఎప్పుడు కూడా నీ మీద ఉన్నాయి. నాకు ఎంత ఇష్టమో ఆ వాక్యం, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటావు, దేనికి భయపడు. యూ ఫియర్ నథింగ్, యూ ఫియర్ నన్, బికాజ్ యూ హ్యావ్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్. దట్ ట్రూత్ ఈజ్ జీసస్. హల్లెలూయా. నా అంతరంగంలో సత్యం ఉంటే నేను దేనికి భయపడతాను? సత్యంకున్న శక్తి మరి దేనికి ఉందండి ఈ లోకంలో? అందుకే అంతరంగంలో దేవుడు సత్యం కోరుతున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వది, సిలువను ధ్యానించడం వల్ల నీకు శక్తి లభిస్తుందని చెప్పినాను. నీకు శక్తి జీవితంలో రావడానికి ఒకే ఒక మార్గం అండి, సిలువను ధ్యానించు. నేను కూడా యవన దశలో అనేక పుస్తకాలు చదివినాను. డేల్ కార్నేజ్ బుక్స్, విన్సెంట్ పీల్ బుక్స్ అన్నీ చదివినాను.
ఒక వ్యక్తి అయితే హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని రాసినాడు, డేల్ కార్నిష్. ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఆ బుక్ మొత్తం 2 సార్లు చదివినా. కానీ అది రాసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఆయన రాసిన చింత ఎలా మానాలి, ఎలా జీవించాలని రాసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. కానీ దిస్ బుక్ ఈజ్ ఇటర్నల్, ఇట్ విల్ నెవర్ మిస్ గైడ్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పరిశుద్ధ గ్రంథాలు ఒకసారి ఎత్తండి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. వి ట్రస్ట్ ఇన్ గాడ్స్ వర్డ్ విచ్ ఈజ్ ఇటర్నల్. దివ్య గ్రంథము ఎచటనైన వెదకిన సహాయం దొరుకును. కష్టములు వచ్చినా నష్టములు కలిగినా విడవకుండా చదువుడి దివ్య గ్రంథము. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవడం ఆత్మీయ క్రమశిక్షణ. దేవుని స్తోత్రం ఆరాధించడము దేవుని క్రమశిక్షణలో ఒక భాగము. అలాగే సిలువను ధ్యానించుట, దేవునికి ఇచ్చుట. ఇంకా 2 చెప్పి నేను ముగిస్తాను. దేవునికి ఇచ్చుట కూడా మరి ఆధ్యాత్మికమైన క్రమశిక్షణలో భాగమని మర్చిపోకూడదు. నీ చెయ్యి ఎప్పుడు పై చెయ్యి ఉండాలి. నా తల్లి నేర్పించింది, నీ చెయ్యి పైకి ఉండాలంట, ఇట్లా కాదు ఇట్లా ఉండాలంట. నువ్వు అందరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర పుచ్చుకోవద్దని నేర్పించింది. దేవుని స్తోత్రం. అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. నేను ఇచ్చేవానిగా చేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు శ్రీమంతుడు కదా. కాబట్టి ఇవ్వడం, పేదలకు, బీదలకు, సేవకులకు, అక్కర్లో ఉండేవారికి, విధవరాళ్ళకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడి మీకు తిరిగి ఇవ్వబడం. అణిచి కుదిలించి దిగజారునట్లు మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. ఈ మాట తప్పకుండా నెరవేరుతుంది. నీ క్రమశిక్షణలు అంతా నీకు స్వార్థం అన్నీ కూర్చుకుంటున్నావు, ఏది ఇవ్వడం లేదంటే నష్టపోతావు, జీవితం నష్టపోతావు. చిల్లుబడిన సంచిలో నీ కష్టార్జితం మరి అది నష్టమైపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇస్తావో నువ్వు పంట కోస్తావు. విత్తని వాడు పంట కొయ్యాడు. నీకు పెద్ద పంట కొయ్యాలి అంటే నీ జీవితంలో ఇవ్వడం చాలా ప్రథమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వడం, దైవ కార్యాలకు ఇవ్వడం, పేదలకు బీదలకు సహాయం చేయడం నేను ఇచ్చేవానిగా దేవుడు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పు పుచ్చుకొనట కంటే అప్పు ఇవ్వడమే మేలంట. దేవునికి స్తోత్రం. అప్పు ఇచ్చువానిగా చేస్తాడు. నువ్వు ఎప్పుడు అప్పు చేయవని ఉన్నది ఆశీర్వాదాల్లో, దేవుని ఆశీర్వాదాలు. కనుక ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. 7వది ఉదయకాలం లేవాలి. రైజింగ్ ఎర్లీ. ఉదయం లేసే పిట్ట ఎంత తెలియగలదని తలకాయ ఇంతే ఉంటుంది. దాంట్లో బ్రెయిన్ ఎంత ఉంటుంది, ఒక మెరుగు అంత ఉంటుంది. కానీ మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నది. కిచకిచ్ అని ఎప్పుడు లేస్తుంది? 3 గంటల రాత్రి లేస్తుంది. ఏం చేస్తుందంటే నాకు అనిపిస్తుంది దేవుని తప్పకుండా స్తుతిస్తుంది. సర్వ సృష్టి ఆయనను స్తుతిస్తుంది కదా. మరి అది ఉదయం లేచి ఏం చేస్తుందంటే పురుగులు ఏరుకుంటుంది అన్నమాట. పురుగులు ఏరుకుంటుంది. ఉదయం లేసే పిట్ట కంట పుట్టడి పురుగులు దొరుకుతాయంట. దేవుని స్తోత్రం. అంటే ఇట్స్ ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు అని వాక్యంలో ఉంది. కరెక్ట్ అది. కానీ ఇట్ హ్యాస్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ఇట్స్ నెస్ట్. ఆ పరిశ్రమ చేయాలి. అది గూట్లో కూర్చొని అన్నీ దేవుడు ఇస్తాడని కాదు. అది గూటి నుండి బయటికి రావాలి, పురుగులు ఏరుకోవాలి, తినాలి, కడుపు నింపుకోవాలి, తన పిల్లలకి ఇవ్వాలి. చూడండి, ఉదయకాలం లేవడం ద్వారా ఎంత ఆశీర్వాదం. వెన్ యూ రైజ్ అప్ ఎర్లీ యూ విల్ గెట్ $1 మిలియన్ ఐడియాస్ అంట ఒక పెద్ద మనిషి అంటున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి కూడా దేవుని స్థితి. వెన్ యూ రైజ్ ఎర్లీ, నీవు నిద్రను గెలిచి ఉదయమే లేచి దేవుని వెతకడం ద్వారా నీ ఐడియాస్ అంతా బ్రైట్గా ఉంటుందండి. అందుకే మరి ఉదయం లేవడం కూడా అలవాటు చేసుకోవాలి. 7 కార్యాలు చెప్పినాను, మీరు చెప్పగలిగితే చెప్పండి. 1 ప్రార్థనా శక్తి, 2వది ఉపవాసించుట, 3వది వాక్యము ధ్యానించుట, 4వది ఆరాధించుట, 5 సిలువను ధ్యానించుట, 6 దేవునికి ఇచ్చుట, 7 ఉదయమే లేవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి లేచి పడితే నేను ప్రార్థన చేస్తాను. సిలువ రక్తధార ప్రవహించుచున్నది, ఎవడైన దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. సిలువ రక్తధార ప్రవహించుచున్నది, ఎవడైన దానిలో మునిగిన
ಶುದ್ಧಿ ನೊಂದಿದಾರು. ನೀನಾಮುದು ನೀನೆರುಗುದುನ್ ಯೇಸು ನಾ ಕೊరకు సిలువ మీద బలియాయన్ నన్ను రక్షింపాను. సిలువ మీద బలియాయన్ నన్ను రక్షింపాను. సిలువ రక్తధార ప్రవహించుచున్నది. ఎవడైన దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. నేనాముదు నేనెరుగుదున్ యేసు నా కొరకు సిలువ మీద బలియాయన్ నన్ను రక్షింపాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఏం కావాలి లేదు. వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ జీసస్? వాట్ డూ యూ వాంట్ అట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్? సిలువ చెంత చేరినావు. నీ హృదయంలో ఉన్న ఆవేదన, బాధ, దుఃఖము, ఓటమి ఇవన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టడం అలవాటుగా చేసుకోవాలి. ఆధ్యాత్మికమైన క్రమశిక్షణలో ఉండాలి. అవును ప్రభు, డిసిప్లిన్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీస్. క్రమం లేకుంటే నీ కోపం వస్తుంది నాయన. అక్రమం చేయవాళ్ళరా, మీరు నా ఇద్దరు నుండి పొండి అంటున్నావు నాయన. మేము అది చేసినాం, ఇది చేసినాం, ఎన్నెన్నో కార్యాలు చేసినామంటే మీరెవరో నేను ఎరుగను. మీకు క్రమం లేదు, అక్రమం చేయవాళ్ళ మీరు నా ఇద్దరు నుండి తొలగిపోండి అని వారిని నెట్టివేసినాం. అవును తండ్రి, మా జీవితంలో ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి అది దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్రమం లేకుంటే మేము జీవితంలో ఓడిపోతాం నాయన. క్రమం లేకుంటే మా జీవితం ఒక నరకంగా మారిపోతుంది నాయన. క్రమం లేకుంటే నీకు దూరం అయిపోతాం ప్రభువా. క్రమం లేకుంటే సాతానుకు ఎరగా మారిపోతాం నాయన. క్రమం లేకుంటే మేము చేసే ఏ పని ఫలభరితంగా ఉండదు నాయన. మా జీవితాల్లో ఆ యొక్క శారీరముకు ఎంత అవసరమో క్రమం, అంతకంటే గొప్ప క్రమము, ఆధ్యాత్మికమైన క్రమం మాకు దయచేయమని ప్రభువా. ఈ శిలువ ధ్యాన దినాల్లో మొదటి రోజు మీరు మాతో ఉండి నడిపించినారు తండ్రి. ఇంకా మిగిలిన రోజులు కూడా తండ్రి మమ్మల్ని నడిపించగలరని ఆనాడు ఇశ్రాయేలు సైన్యముకు ముందుగా ఉండి నడిపించినట్లు మరి తండ్రి ఈ గొప్ప సైన్యానికి ముందుగా మీరుండి నడిపించమని వచ్చిన బిడ్డలందరినీ దీవించి వారి అవసర లెక్కలన్నీ తీరును గాక యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్, గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్
Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం